Welcome to the pod. Welcome to the Qatar GP episode. I think penultimate race, penultimate episode for the season. Okay, not this episode because చాలా ప్లాన్స్ చేసాం ఆఫ్టర్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రీమింగ్ ఏదో అనుకున్నాము. సో మేబీ రియాక్షన్స్ లాగా కానీ లేకపోతే ఓల్డ్ రేసెస్ ఒకటి చూసి స్ట్రీమ్ చేద్దాము, లేకపోతే ఓల్డ్ రేసెస్ మీద రియాక్షన్స్ లైక్ పీపుల్ని పిలిచి దాని గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో దట్ చూద్దాం, వీఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ద టెక్నికాలిటీస్. ఐ థింక్ అపారెంట్లీ కాపీరైట్ F1 కాపీరైట్ వేయచ్చేమో అనిపిస్తుంది ఒకవేళ రేస్ మొత్తం స్ట్రీమ్ చేస్తే, బట్ వీ డోంట్ నో. సో ఫిగరింగ్ ఇట్ అవుట్. ఎనీవే, ఆఫ్టర్ సీజన్ తర్వాత చూసుకోవచ్చు. కానీ లెట్స్ టాక్ అబౌట్ ద మోస్ట్ కెయాటిక్ ఎపిసోడ్, ద మోస్ట్ కెయాటిక్ రేస్. మోర్ కెయాటిక్ దెన్ బ్రెజిల్ అనుకోవచ్చు. బ్రెజిల్ వాజ్ లైక్ స్మూత్గా వెళ్ళలేదు, కానీ ఇట్ హ్యాడ్ అప్స్ అండ్ డౌన్స్, కానీ ఇంత కెయాటిక్ రేస్ అయితే చూడలేదు. లెట్స్ టాక్ అబౌట్ ద ఖతార్ గ్రాండ్ ప్రీ అండ్ కంటిన్యూయింగ్ అ ట్రెడిషన్ బై బ్రింగింగ్ ఎ థర్డ్ పర్సన్ అవుట్ టు ద పాడ్. దిస్ టైమ్ వీ హ్యావ్ Suhas. Hi Suhas, what's up? Nothing much. I had a very long day in my office. Now I'm all fine, relaxing. So we have a lot of things to discuss. A lot of things are going in my mind. Yeah. చూద్దాం ఇంకేలా అవుతుందని. How does it feel to break your podcast virginity? Actually so great actually, because I love to be on the other side. ఎప్పుడు కుదరలేదు. It is good. Yeah. By the way, it's a Telugu podcast. I'll try my best. So మేము కూడా చాలా ట్రై చేస్తాం. నేను కూడా ట్రై చేస్తాను. I could bring the most పద్ధతి గల తెలుగుని తీసుకురావడానికి ట్రై చేస్తాను. చూద్దాం. అంత పద్ధతి అంత వినయం వద్దులేవు కన్నా కొంచెం we will go with the flow. Perfect. Yeah. Okay. Qatar Grand Prix. Take it away. Yeah. Please have our savories from the pod. Thanks to your friend Aditi. Yeah, thank you Aditi for baking homemade homemade Swiss roll and what is this? Chocolate ganache cake. Yeah, cake. చిత్రమైన పేర్లు ఉంటాయి. అదే కదా, కేక్. రెండు కేక్లే అయ్యా. Once she puts up Instagram page, అప్పుడు Okay. Anyway, Qatar Grand Prix. It was a sprint weekend. Last sprint. Yeah. Sprint actually we thought it was boring, dude. Qatar last year కూడా ఇట్ వాజ్ అంతేం జరగలేదు పెద్దగా. నథింగ్. లాస్ట్ ఇయర్ వాజ్ బోరింగ్ టు. అది కూడా ఏం జరగలేదు. ఆస్కార్ విన్ అవ్వడం ఇస్ ద హైలైట్ మూమెంట్ ఫర్ ఖతార్ స్ప్రింట్ లాస్ట్ ఇయర్, బికాస్ ఈస్ కన్సిడర్ ఈస్ బీయింగ్ అ రూకీ అండ్ మెక్లారెన్ వాజంట్ ఫాస్ట్ ఇనఫ్. ఆ టెంపరేచర్స్ లో మెక్లారెన్ పనిచేయడం అండ్ ఆస్కార్ అండ్ దట్ ఐకానిక్ కూల్ డౌన్ రూమ్ అసలు. ఆస్కార్ కింద పడుకుంటుపోయాడు, మ్యాక్స్ గడేమో పైన కూర్చోలేక కింద కాళ్ళపై కూర్చున్నాడు. చార్ల్స్ ఫినిష్ చేశాడా P3? చార్ల్స్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. చూసి ఏం చేస్తున్నారా కిందకి పెట్టి ఆస్కార్. దట్ వాస్ నైస్. టాకింగ్ అబౌట్ దిస్ ఇయర్, what happened with the sprint? What happened మొత్తం like let's go with the flow. We had a sprint. Yes, sprint qualifying. As usual, mana Perez bhaiya eliminated in SQ1. That is tradition. That's tradition అయిపోయింది. What the fuck, F1 వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు అనమాట. ఇట్స్ లైక్ క్వాలిఫైయింగ్ లో Perez was out of Q1 కదా. So they put up a post saying Perez survived Q1, he is out of Q1. పైన బ్రేకింగ్ ఉండింది. బ్రేకింగ్ Perez is through to Q2. Like ఎలా పెడతారు? అరే స్ప్రింట్ చూడని వాళ్ళు చూసి నమ్మేస్తారు ఇంకా. అదే కదా. Yeah, nice. But nice. Yeah, we had a good performance from Sauber. Yeah, dude, 4 points. Exactly. అంటే ఆ పాయింట్స్ రేస్ కి తర్వాత వద్దాం, కానీ ఈవెన్ అండ్ స్ప్రింట్ మొత్తం సీజన్ మొత్తం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దమ్ అండ్ ప్రిటీ ష్యూర్ ఈ ఎపిసోడ్ మొత్తం వాళ్ళదే ఉంటుంది. వి హావ్ దిస్ ట్రెడిషన్ అన్నమాట ద పాడ్ లో. స్టార్టింగ్ నుంచి ప్రతి టీమ్ ని టచ్ చేసుకుంటూ వస్తే లాస్ట్ కి సౌబర్ నుంచి ఏం మాట్లాడదాం, సౌబర్ ఏం చేశారు రావాలి అనిపిస్తుంది. బట్ ఫైనలీ కాకపోతే ఇఫ్ లాండో నారిస్ కి పెనల్టీ రాకపోయి ఉంటే బోటాస్ వుడ్ హ్యావ్ బీన్ P10 అండ్ points 5 అయ్యాయి. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ గుడ్. బోటాస్ని పాయింట్స్లో చూసి ఆ సౌబర్ ఆ ట్రాక్టర్ కూడా కాదు, ఇట్స్ రోడ్ రోలర్. ట్రాక్టర్ ఇస్ గుడ్. Tractor is Mercedes. Road roller is Sauber is road roller. You're dissing your own team. By the way, is a Lewis Hamilton fan.
Well, thank you. But I feel sad for me. I am surviving 2024 in very hardcore fashion. Yeah. వద్దు ఇంకా దాన్ని we will discuss more. అంటే నోటీస్ పీరియడ్ కదా, వీళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. నోటీస్ పీరియడ్ అయినా కూడా ఇట్ ఇస్ హార్ట్ రెంచింగ్. ఏమనాలి ఇంకా, ఇట్ ఈస్ అ వెరీ ద బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ F1 కదా. అండ్ ఆఫ్టర్ మైకెల్ షుమాకర్ అండ్ ఫెరారీ బ్రింగింగ్ దట్ టు గ్లోరీ, మెర్సిడీస్ని తీసుకొచ్చారు అంటే సగం మంది ఏమో మెర్సిడీస్ సేఫ్, లూయిస్ హామిల్టన్ని తీసుకొచ్చింది అంటారు. సరేరా బాబు, మీరు ఏమని అనుకోండి, కానీ ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్. అది బాగా జరిగింది అనేది మాత్రం అక్నాలెడ్జ్ చేయరు. అండ్ దాన్ని హ్యాండిల్ చేయడం కూడా దే ఆర్ చాలా బ్యాడ్గా హ్యాండిల్ చేస్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ వచ్చరికి ట్రీటింగ్ హిమ్ వెరీ బ్యాడ్. I don't know if it hurts anybody. I will call Russell as Woody. So, Toy Story చూస్తే it is Woody. I will consider him like that. Woodyకి కార్ని డెవలప్ చేసే ఇన్స్టింక్ట్స్. There is a video wherein this guy Williams team principal మర్చిపోయాను, who's James Walsh. He says that Lewis Hamilton is an octopus in FP1 and FP2. He sets the whole car up, setup మారుస్తూ ఉంటాడు. He's like, he tries everything out and then he comes with a race. అలాంటి పర్సన్కి they gave this role wherein he have to develop the 2025 car. ఇప్పటికి కూడా ఖతార్ జీపీలో you see him having understeer, you see him having oversteer. Russell is going like a very nice speedboat. True. లూయిస్ హామిల్టన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది వస్తుంది, పీపుల్ నుంచి వస్తుంది, కానీ టీం నుంచి రావాలి. టీం నుంచి వచ్చి అరే ఓకే దీస్ గైజ్ ఆర్ రియలీ సీరియస్, లూయిస్ హామిల్టన్ని ఒక దగ్గర పెట్టి పంపిద్దాము అనుకుంటున్నాను. అది కూడా ఉండదు. అబుదాబి జీపీలో ఏమవుతుందంటే ఆయనకు ఒక హెల్మెట్ ఇస్తారు, ఒక స్పెషల్ సూట్ ఇస్తారు, ఒక లివరీ ఇస్తారు. అంతా అయిపోయినాక ఒక డోనట్ ఏమంటారు, దాని తర్వాత ఒక ఎమోషనల్ రేడియో మెసేజ్ యాజ్ ఇస్ బోనో ఒకటి ఇస్తాడు, టోటో ఒకటి ఇస్తాడు. బోనోకి రెస్పాండ్ అవుతాడు, టోటో దానికి రెస్పాండ్ అవ్వడు. అంతే సింపుల్ క్లాసిక్ లూయిస్ హామిల్టన్. అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా దానికి మించి ఇంకేం జరిగినా ఇట్ ఇస్ ఓన్లీ ఇఫ్ లూయిస్ హామిల్టన్ క్రైస్ వీ డూ, లేకపోతే అసలు మినిమం జీరో ఎమోషనల్ అటాచ్మెంట్ రైట్ నౌ అట్ దిస్ పాయింట్. అంటే టెక్నికల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎనీ లీవింగ్ డ్రైవర్ ఫ్రమ్ ఏ టీమ్కి మనం పెద్దగా అప్డేట్స్ ఇవ్వము, వాళ్ళకి కొత్త కార్ అప్డేట్స్ ఇవ్వము. దే ఆర్ లైక్ గినిపిగ్ ఆఫ్ ద టీమ్ అనమాట. సో టెక్నికల్ అని, బట్ లూయిస్ హామిల్టన్ని నువ్వు గినిపిక్ చేస్తావా అంటే అదొక పెద్ద గొడవ అయిపోతుంది బయట. ఇప్పుడు గినిపిక్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఫెరారీలో సైన్స్ ఉన్నాడు. దే ఆర్ లెట్టింగ్ సైన్స్ విన్, దే ఆర్ లెట్టింగ్ సైన్స్ ఫైట్ లెక్లెర్. బేసిక్లీ లాస్ట్ ఫ్యూ రేసెస్ ఎంజాయ్ అన్నట్టు వదిలేస్తున్నారు. లాస్ వేగస్ అంతే జరిగింది, మెక్సికన్ జీపీ అంతే జరిగింది. దే ఆర్ లైక్ సైన్స్ గో ఫైట్ లెక్లెర్, నీకు అంత ఉంటే గో ఫైట్ సైన్స్, సింపుల్. అలా పెట్టుకోకుండా ఇప్పుడు అదే మెక్సికన్ జీపీలో లూయిస్ హామిల్టన్ హ్యాడ్ ద డిఫరెంట్ సెటప్. He struggled throughout, కానీ లాస్ట్ 15 laps he still crossed Woody. So that's that simple. ఆయనకి ఆయన అనంట ఈజ్ లైక్ ద గోట్ ఆఫ్ మీ, గోట్ ఆఫ్ ఆల్ F1. ఆయనకి ఆ స్కిల్ ఉంది. వీళ్ళు ఎంత వాష్డ్ అని చూపించుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలనుకున్నా ఇవన్నీ అవ్వో. నాకు నా కామెంట్స్లో వచ్చింది, నేను లూయిస్ హామిల్టన్ని వాడు వీడంటే తిట్టేది నువ్వే కదా. లేదు నేను ఎవరిని ఏమన్నా ఇప్పుడు డౌట్ వస్తాను నాకు. లూయిస్ హామిల్టన్ ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో అదర్ డ్రైవర్స్కి, నేను కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను అదర్ ఫ్యాన్స్కి. అంటిల్ అండ్ అన్లెస్ వచ్చి మ్యాక్స్ వల్లనే జరిగింది, ల్యాండో ఇస్ ద గోట్, అమ్మో ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఖతార్ సో యా ఖతార్. Lewis was doing good only Qatar lo kuda, except for that puncture. That's why this కార్ కూడా తిరగట్లేదు అని చెప్పి అంటుండే కదా. యా అంటుండే. అండర్స్టీర్ ఉంటుంది కదా. See, Lewis Hamilton has a setup. ఆ సెటప్ని దే స్పాయిల్ ఇట్, బట్ ఎవ్రీ టైమ్ హౌ కమ్ వుడీ విల్ ఫైండ్ దట్ పర్టికులర్ సెటప్, బ్యూటీ స్పాట్ ఆఫ్ దట్ W15 ట్రాక్టర్ ఎలాగ ప్రతి రేస్లో దొరుకుతుంది. హౌ కమ్ దట్ ఈస్ మిస్టరీ. నేను ఏం మాట్లాడాను 2025లో లూయిస్ హామిల్టన్ విల్ గో ఇన్ టు రెడ్, విల్ టర్న్ రెడ్, ద హోల్ సీ విల్ టర్న్ రెడ్, దెన్ ఐ విల్ సీ హౌ మచ్ ఆఫ్ వాష్డ్ హీ ఈస్. అప్పటి వరకు ఐ విల్ నాట్ టాక్ ఎనీథింగ్. మీరు ఎన్ని కాన్స్పిరెన్సీలు మాట్లాడుకోండి, ఎన్ని థీరీస్ తీసుకురండి, ఐ విల్ బి లైక్ ఓకే రెడ్లోకి వెళ్ళిన తర్వాత చూసుకోండి. బట్ యు థింక్ హి విల్ పర్ఫార్మ్ గుడ్ ఇన్ రెడ్? హీ విల్. సి ఐ డోంట్ మైండ్ హిమ్ లూజింగ్ టు లెక్లెర్. ఎందుకు అంటున్నానంటే లెక్లెర్ ఒక ట్రాక్టర్ కదా, ఒక చిన్న ట్రైసైకిల్ ఇచ్చినా కూడా హిల్ పుట్ ఇట్ ఇన్ ద పోల్.
ఆ స్కిల్ ఉంది లెక్లెర్కి. సో ఇఫ్ ఈస్ లూజింగ్ టు లెక్లెర్ అండ్ బై 100ths of a second or 200ths of a, I am more than happy because as age progress qualifying పోతుంది. You see Alonso, you see Bottas also. Qualifying is like single lap pace will go. కానీ రేస్ పేస్ ఉంటుంది. రేస్ పేస్ ఇస్ లైక్ that's where experience matters. సో చూద్దాం 2025 లో I don't mind. చూద్దాం. Even like he has to get used to that setup, car setup and all కదా first. Ferrari, so that ఫస్ట్ ఆ ఇటాలియన్ మాన్యువల్ నేర్చుకోవాలి, చదువుకోవాలి, దాని తర్వాత రేస్ లో దిగాలి. సో ఇట్ టేక్ టైం. Is moving to Ferrari. He'll take a while to understand the setup and all. Half season and కాదు కానీ it will take a while. అది అవ్వగానే when he's correct perform చేయగానే మనకు 2026 all new regulations. That's white wash again మొత్తం change. That's a white wash ఒకటి. Mercedes engine is claiming to be quick. So yeah, they are like that only. Even 20 అదేంటి మన when the Lewis Hamilton era started, వాళ్ళు they worked on the hybrid engines before one season ముందు నుంచే స్టార్ట్ చేశారు. పవర్ ట్రైన్ I will give Mercedes power trains. ఆ స్కిల్ వాళ్ళకు ఉంది, ఆ టెక్నికలిటీస్ ఉన్నాయి. కానీ చూద్దాం 2026 is still far way to go. I am still dreaming on 2025 because of all the ఏంటి ఈ చెత్తలో నుంచి బయటకు వచ్చి నేను అలాగా ఒక రే ఆఫ్ హోప్ లాగా 2025 చూస్తున్నాను. ఇంకా నిజంగా చెప్తున్నా, ఇఫ్ ఆ అనౌన్స్మెంట్ అవ్వకపోయినుంటే 2025లో లూయిస్ హామిల్టన్ ఇస్ నాట్ గోయింగ్ టు ఫెరారీ అనే అనౌన్స్మెంట్ అవ్వకపోయినుంటే 2024 మొత్తం నేను ఇలా పట్టుకుని చూసాను. ఇలా పట్టుకుని ఏమైంది స్వామి నీకేమైంది, నువ్వు ఎలా తాండవం చేసేవాడు, ఎలా చేస్తున్నావు, ఇప్పుడు ఏమైంది నీకు అని బాధపడాను. ది గ్లిమర్ ఆఫ్ హోప్ ఇస్ ఫెరారీ. అయితే అంటే ఫ్రీ ప్రాక్టీస్ లో అంతా బాగా చేస్తున్నాడు చూసుకుంటే. ఈవెన్ లాస్ట్ రేస్ లో సింగిల్ రేస్ కూడా బాగుంటుంది. SP3 లో హౌ కమ్ రేస్ వచ్చే వరకు మొత్తం అది రివర్స్ అయిపోతుంది. మూవింగ్ ఆన్, we'll see to Qatar GP గురించి. I have more points lined up for Qatar GP Lewis Hamilton. Sprint, what happened? We had McLaren domination. Asal two Russ. Okay, forget about Lewis Hamilton and Russell thing, but Russell he did great. I'm very proud of what he did in the sprint. కొన్ని సార్లు I agree. He's a good driver. He's a better driver than Lando Norris. I'm sorry if there are Lando Norris fans over the pod, but he's better driver compared to Lando. If he has a good car, అంటే ల్యాండోకి లక్ ఉన్నా, కార్ ఉన్నా, అన్ని రైట్ ఉంటాయి కానీ అప్పుడు వాడు P1 లో పెట్టాడు కార్. అలాంటప్పుడే హీ టేక్స్ ఇట్ వెరీ చిల్. అసలు యూ సా దట్ సింగపూర్ జీపీ కదా, సరదాగా వెళ్ళి వాల్స్కి కొట్టి మళ్ళీ ఐ స్టిల్ ఫీల్ ఎంత రిజిడ్గా తయారు చేస్తుంటారు ఆ కార్ని. బికాజ్ ఐ సీ సమ్ విలియమ్స్ అయితే ఇలా అనుకుంటే ఒక టైర్ పక్కకి వెళ్ళిపోతుండే, కానీ మెక్లారెన్ ఇస్ లైక్ ఓకే తగులుతుంది, ఆడు మళ్ళీ సెట్ చేసుకుంటున్నాడు, మళ్ళీ హీస్ డ్రాపింగ్ 20 seconds లీడ్. లైక్ ఎట్లా ఆ కార్ అలా లేకపోయినుంటే ల్యాండో నారిస్ వుడ్ హ్యావ్ not even in the discussion in the whole 2024. It's only car. ఆ కార్లో మొన్న అన్నాడు కదా, ఈవెన్ జార్జ్ సిట్టింగ్ ఇన్ దట్ కార్ యూ వుడ్ హ్యావ్ వాన్ WTC. సింపుల్, నేను చెప్తాను, రాసిస్తాను. సంథింగ్ చూద్దాం. స్పీకింగ్ ఆఫ్ లాండో ఒకటి గుర్తొచ్చింది, లైక్ ఆల్వేస్ స్టార్ట్స్ he doesn't do good, and I guess this is the only race where he got a better start. Sprint లో no actual race lo kuda na because he was almost closing to Max kada. Yes. And that turn vachesarki he dropped back. What like Max Russell lost it first turn lone. Russell lost, he lost it, and the first thing Norris took over. You know how the bottler happens. So వెంటనే Verstappen took over. దాని తర్వాత ఇంకా కార్ had to come, కానీ it's like fuck you if I nobody gives about your one grid penalty ఏంటి దరిద్రంగా. నా జీవితం నాకు తెలిసి నేను 2014 or 2013 లో స్టార్ట్ చేసినట్టున్నా. వన్ గ్రిడ్ పెనాల్టీ ఇస్ ద ఫస్ట్ టైం. అసలు ఏంటి వన్ గ్రిడ్ పెనాల్టీ ఏంటి, కామెడీ కాదు. అంటే నువ్వు తప్పు చేసావు, ఈ తప్పు కేసు మన రూల్ బుక్ లేదా, సరే ఇది తీసుకో, వన్ గ్రిడ్ పెనాల్టీ ఇచ్చినట్టుంది. కానీ ఐ థింక్ రీప్లేస్ చూపించినప్పుడు రసల్ వాస్ క్లోజింగ్ ఇన్, అక్కడ దూరంగా యూ కుడ్ సీ అలాన్సో అండ్ మ్యాక్స్ నీకు కనపడుతున్నారు వాళ్ళు స్లోగా వెళ్తున్నారు అని చెప్పి. వాట్ డూ యూ మీన్, వెళ్ళి వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ డిక్కీలో కూర్చుని ఈ దే ఆర్ గోయింగ్ స్లో అంటే లైక్ వాట్ ఇంకొకటి చూసా, పెరెజ్ ఆల్వేస్ గో స్లో, హౌ కమ్ దేర్ ఇస్ నో పెనాల్టీ టు పెరెజ్. అలోన్సో అదే అన్నాడు, అలోన్సో డిఫెండెడ్ మ్యాక్స్ అన్నమాట వన్ గ్రిడ్ పెనాల్టీ. కాకపోతే ఏం చేస్తారు పాపం, వెనకాల నుంచి వచ్చే కార్కి ఇంకా పక్క చెప్పుకోవాలంటే
హీ జస్ట్ వెంట్ అవుట్ ఆఫ్ ద కార్నర్ కదా, కార్నర్ నుంచి అట్లా బయటకు వచ్చి ఇమీడియట్గా టర్న్ అయ్యేలోపు ఇట్ హ్యాపెన్. సో జీపీ ఏదైతే అన్నాడో ఇట్స్ లైక్ కార్మా మూమెంట్. సో పర్ఫెక్ట్ కరెక్ట్ ఎఫ్ఐకి ఎక్కడ తగలాలి అక్కడ తగిలిండాలి. బట్ దే వాంట్ బట్ వాట్ ఎవర్ ఎఫ్ఐఐ గురించి అసలు మాట్లాడాలంటే మొత్తం ఎపిసోడ్ వాళ్ళ మీదనే పడుతుంది. we can have a good episode for FIA. ఒక డిబేట్ పెట్టుకుని ఫర్ FIA అగైన్స్ FIA అని చెప్పి రెడిట్ లో FIA అని పెట్టి ఫకింగ్ ఇడియట్ అసోసియేషన్. someone has to sue them or fine them. FIA is not the fault. Ben Sulayam is the fault. Yeah. That name itself has something. అది చెప్తుంది దట్ వీడు వీడే టార్గెట్. Did you guys see that clip? Oscar షేక్ హ్యాండ్ లాస్ట్ ఇయర్ స్ప్రింట్ అనుకుంటా. అది లాస్ట్ ఇయర్ ఇయర్ది కదా. You see the suit కదా, suit is dark grey and everything. ఈ suit black and orange కదా. వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంటే తోస్పార్నోకి పక్కకి వెళ్ళి జస్ట్ లైక్ అచ్చా నేను ఇయర్ అనుకున్నది బట్ ఓకే లాస్ట్ ఇయర్ అయితే చూసి కింద కూడా పెట్టాడు ఆస్కార్ నోస్ వాట్ టు డూ, మార్క్ వెబర్ ట్రైన్డ్ హిమ్ బెటర్. Like sir, Oscar really has the driver championship mentality. Lando does not. Still not polished, but yeah, he can get there. Our trades కనిపిస్తాయి, which I don't think Lando లో ఇంకా. He does not have the defense yet. Once he masters defense, he has the pace. He has everything. He has how to overtake a particular personality. ఇప్పుడు Leclerc నెల overtake చేయాలి లేదా Max నెట్లా overtake. He knows everything. కానీ if they are coming to overtake you, he does not know defense. I think Austrian GP లోనో Austrian sprint లో they were together kada, Norris and then we have Oscar and then we have Max. Yes. They were shuffling very very quickly. Yeah. Oscar lost it because obviously they were experience again. Experience, yeah. Defense is always about experience. Chuddam it takes time. Calmness లేదు. Norris is not calm. Norris లేదు ఎట్లా ఆగం మంచాడు. నారిస్ ఎలా ఉంటుందంటే, మనం ఒక బండి తోలుతున్నప్పుడు ఒక హైవే మీద బండి తోలుతుంటే వెనకాల ఒక లారీ వస్తుంటే నారిస్ ఇస్ లైక్ అవుతాడు అనమాట. దేనికి ఒక దానికి గుడ్డడం పక్కకి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఆ మెచ్యూరిటీ ఇంకా లేదు నారిస్కి, ఆ కంపోజర్ మెయింటైన్ చేసుకుంటూ రేస్ చేయాలి అని. యు సీ సమ్మన్ ఆన్ హిస్ యాస్, he starts wobbling, he starts doing stuff, he loses it completely. ఇంకా అయిపోయింది, ఇంకా నా రేస్ అయిపోయింది అన్నట్టు. they will come back to DRS zone. అయిపోయింది ఇంకా నారిస్ ఆ ఫాస్ట్ కార్ లేదు ఏముండదు. ద జనరేషనల్ బాటిలర్ అని ఒక సిరీస్ నెట్ఫ్లిక్స్ తోటి. విన్ కూడా ఆస్కర్ విన్ కూడా it didn't feel like a win ఆ స్వాప్ చేసిన తర్వాత స్ప్రింట్ లో అది it was PR. I felt it was PR 100%. ఏదో అంటే బ్రెజిల్లో నాకు చేశారు, బ్రెజిల్లో చేశాడు, దానివల్ల సాపోలో జీపీలో నాకు చేశాడు, అందుకని నేను ఇప్పుడు. రసల్కి లక్ ఎక్కువ ఉంటుంది యూజువల్గా. యూ సీ ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ 2 wins కదా. ఫస్ట్ విన్ వాస్ కంప్లీట్లీ ఆస్కర్ అండ్ నారిస్ అండ్ వెర్స్టాపెన్ టేక్ అవుట్ ఈచ్ అదర్ అండ్ రసల్ గోస్ త్రూ అండ్ డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ కూడా ఏంటంటే ఈజ్ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 200ths of a second or 300ths of a second ఈజీగా కొంచెం ఇంత విబుల్ అయినా కూడా మధ్యలో నుంచి రసల్ వెళ్ళిపోతుండే. దట్ ఫినిష్ లైన్ కేమ్ అట్ రైట్ మూమెంట్. అండ్ ఆల్సో Lando was giving DRS to Piastri, దానివల్ల కూడా he could not. If ఆ DRS zones ఒక 3-4 laps మిస్ అయిపోయినా సరే రసల్ P2 వచ్చేస్తుండే. రసల్ అదే అంటుండే లైక్ పోస్ట్ రేస్ ఇంటర్వ్యూలో, he's giving DRS. what can I do more, I gave my best అని అట్లా అంటుండే. F1 is a team sport. It's not a driver sport. It's a team sport. నా ఇష్టం. McLaren be like నేనేమన్నా చేసుకుంటాను. Max likes to disagree with your statements. Max hey RBR it's only a team with one driver. Checo is just like అట్లా అరటిపండు వస్తాడు, ఏదో కార్ పని చేస్తుందా లేదా అని చూడడానికి అంతే. ఆ కార్ ఆయన కార్ పని చేయదు. హీఈస్ ఎ టెస్ట్ డ్రైవర్ ఆన్ ద ట్రాక్. అది పెరెజ్ గారు ఇంకో ఊరికే రెగ్యులేషన్స్ లో 2 drivers ఉండాలి ఏదో ఉంటుంది, అందుకని ఇంకా చెకోని తీసుకొచ్చి పెట్టి ఏదో పోషిస్తుంటారు. కరెంట్లీ యాక్చువల్లీ దే ఆర్ స్ట్రాంగ్ రూమర్స్ అబుదాబి ఇస్ లాస్ట్ అనేసి. ఇట్స్ లైక్ ఆనర్ అంటుండే అనమాట న్యూస్లో, ఏమని he knows what it means to be ఈ పొజిషన్లో అని చెప్పేసి. ఇట్స్ లైక్ ఓపెన్లీ ఏం చెప్పట్లేదు కానీ ఐఎమ్ ప్రెటీ షూర్ he'll be there అంటావా. హార్నర్ సీడీలో ఉంటాయి నాకు తెలిసి పెరెజ్ దగ్గర. లేకపోతే you be very clear, you don't drop Ricardo because he's the best. ఇప్పుడు he's beating Yuki, he's on the grid. ఇప్పుడు నువ్వు అతన్ని ఆర్బీఆర్లో పెట్టినప్పుడు he's matching the lap times with Max. అలాంటప్పుడు హౌ కమ్ యూ రెన్యూ కాంట్రాక్ట్ విత్ చెకో అండ్ డ్రాప్ రికార్డ్?
అక్కడే ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆర్బిఆర్. ఐ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ ద కార్ దే బిల్ట్. Adrian Newey is like that beautiful architect. Designer, yeah. What do you call? He's a painter అనుకుంటాను. Like beautiful designer of this particular machinery. ఆ flow అదంతా అది చూస్తేనే మనకు అర్థం కాకుండా, బట్ ద vortexes that come out of the car, it is like బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు ఈ కొత్త రెగ్స్లో ఆ డౌన్ ఫోర్స్ వచ్చిన దానికి. బట్ దెన్ Max was able to find that sweet spot, and he's like Adrian Newey gives this car, he's driving the way it needs to be driven. 100%. Checo is sensitive. ఎవరి డ్రైవింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో చెకోని అర్థం చేసుకోకుండా that is where the whole thing started. Checo started losing it, and it's a domino effect. Yeah. So I would not 100% blame it on Checo. Checo కూడా చాలా ట్రై చేస్తున్నాడు, కానీ when your driving style does not, you are racing since what 12 to 15 years, and now car is not up to your mark. రేసింగ్ పాయింట్లో he did well కదా. ఇప్పుడు ఆర్బీఆర్లో కూడా he did well in 2022 and 2023. 2024లో ఎందుకు పోతుందంటే there is something gone wrong in 2023. అది వాళ్ళు చెకో మాట వినలేదు, బికాస్ ఆనర్ అడ్మిటెడ్ ఇట్. ఒక మీమ్ చూసిన చేంజ్ ఆఫ్ ఫకింగ్ కార్ అని, అదే అప్పుడు ఏదో టైంపాస్కి జోక్గా మనం మీమ్ చేసేసాం. కానీ వెరీ రీసెంట్లీ అతను హారర్ మేడ్ స్టేట్మెంట్. అప్పటి నుంచి చెకో హ్యాస్ బిన్ సేయింగ్ ద కార్ హెస్ బిన్ ఫక్డ్. వీ కుడ్ నాట్ యాక్చువల్లీ అదే మేము చూసుకోలేదు, ఎందుకంటే మ్యాక్స్ గెలుస్తున్నాడు కాబట్టి. సో దేవర్ హెడ్ ఓవర్ హీల్స్ అనమాట. మ్యాక్స్ ఒక్కడే ఛాంపియన్షిప్ గెలిపిస్తున్నాడు, నాతో కన్స్ట్రక్షన్ గెలిపిస్తున్నాడు. మ్యాక్స్ టాలెంట్ ఇస్ డిఫరెంట్. చెకో ఇస్ లైక్ ఇంటర్మీడియట్ డ్రైవర్. హీస్ గుడ్, హీ కెన్ క్యారీ ద టీమ్ టు కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ సెకండ్ డ్రైవర్ టూ కదా. వాడేమి బేబీ ఆన్ బోర్డ్ లాగా ఇంకొకటి తాడు కట్టుకుని తీసుకెళ్ళరు కదా అండి. సో ఇట్స్ బోత్ సైడ్. జస్ట్ ఇద్దరు మ్యాచ్ అవ్వలేకపోయారు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఇట్స్ బెటర్ టు లుక్ ఫర్ అనదర్ వన్ అంతే అట్ దిస్ పాయింట్. కాలపింటో కమ్స్ ఇన్ టు పిక్చర్ కదా ఇప్పుడు. కాలపింటో వస్తాడు. కాలపింటో, but he became more of a Logan Sargent since last few races starting the promising one. I think it is all about luck abba, because he was all fine and happy until Brazil GP kada. Brazil GP వరకు he was good. He started bottling. Brazil GP లో కూడా మొత్తుకున్నాడు, బాబు I am not able to drive, నా టైర్స్ మార్చండి, మేక్ ఇట్ ఇంటూ కంప్లీట్ వెట్ టైర్స్, ఇంటర్మీడియట్ నాతో అవ్వట్లేదని కంప్లీట్గా చెప్పిన తర్వాత కూడా విలియమ్స్ వర్ నాట్ లిసనింగ్ టు ఇట్. దాని తర్వాత సేఫ్టీ కార్ ఎల్లో ఫ్లాగ్ అయిపోయిన వెంటనే he started pushing. Then he lost control. Yes. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ ఇంకా వీ డోంట్ నో. పాపం ఇంకా కాలపింటోని కూడా ఇంకేం అనలేము. అంతే. Even like talking, just coming back because I saw a point. లాస్ట్ ల్యాప్లో పెరెస్ ఫ్రంట్ వింగ్ చేంజ్ చేశారు స్ప్రింట్ రేస్లో. ఆ పాయింట్ లాస్ట్ ల్యాప్లో చేయాల్సిన ఉపయోగం ఏముంది ఇంకా? ఏదో ఇంకా ఫార్మాలిటీ. అవి దట్ స్టిల్ లైక్ బేసిక్లీ టెస్ట్ డ్రైవర్ అనుకున్నాం కదా. FP2 లేవు కదా, ఇంకా స్ప్రింట్ ని వాడిని ఇట్లా వాడుకున్నారు చేస్తున్నారు. బేసిక్లీ ఎట్లుంటది ఏం లేదు రేస్ కి అంత. దట్స్ వాట్ దే వర్ సేయింగ్. తెలిసి ఏం చేస్తుంటారంటే స్ప్రింట్ క్వాలిఫైయింగ్ లేదా అయింది కదా, సో దే ఆర్ ప్లానింగ్ ఫర్ క్వాలిఫైయింగ్ జీపీ క్వాలిఫైయింగ్ కి ఫ్రంట్ వింగ్ చేంజ్ చేసి సింగిల్ ల్యాప్ పేస్ ఎలా ఉందో చూపించారు. ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ డూ ఇట్ బిఫోర్. ఒక్క ల్యాప్ లో ఏం తెలుస్తుంది? ఇట్ వాస్ ఫన్నీ. బ్లేటెంట్ డిస్రెస్పెక్ట్ అది పాపం. ఇంకా చెకో ఏమో నవ్వుతూ ఏమో నేను చూసుకుంటా నాకు కాంటాక్ట్ అనుకుంటాడులే, కానీ ఇంకా ఏం చేస్తాం పాపం. ఈజ్ ఆల్సో హ్యూమన్ మేక్ ఎర్రర్స్ అంతే. ఇంకా పాపం అయిపోయింది కదా. టీమ్ ఇస్ చార్ల్స్ ఓవర్టేక్స్ హ్యామిల్టన్ ఇన్ నోటబుల్ మూవ్. ఏ మూవ్? స్ప్రింట్ లో. సారీ, హ్యామిల్టన్ వాజ్ ఆన్ P6 or P5. Leclerc was on P6. DRS ఉండింది. టర్న్ 1 లోకి దే మూవ్ టుగెదర్. It was like what you call waves లాగా వెళ్తారు సార్. కార్స్ are they were dancing. They were not racing, they were dancing. Yeah, they were dancing together. It's like they touched. You should see your face when you were saying that. No, it's so beautiful. See, respect ఉండింది డ్రైవింగ్ లో. I would not say Max driving is dirty అని నేను అంటాను, ఎందుకంటే not claiming he's a dirty driver throughout, but aggressive. ప్రెషర్ పడినప్పుడు he goes into this Mad Max mode. He starts knocking out things. నేను ఎలానే తోలుతాను, నువ్వు I will go into the corner, నువ్వు వస్తే రా లేకపోతే సావు, సింపుల్. బట్ వీళ్ళతో Leclerc is like the cleanest driver after Lewis Hamilton. సో వాళ్ళిద్దరూ కలిసి టుగెదర్ ఇట్ వాజ్ లైక్ గోయింగ్ ఇన్ అ వేవ్. ఇలా వెళ్ళి ఆ థర్డ్ టర్న్ లో దట్ వెరీ రెస్పెక్ట్ఫుల్, వెరీ క్లీన్ డ్రైవింగ్. They touched the first they touched కూల్ డౌన్ ల్యాప్ లేదా they touched but nothing, they went apart again. Rares touch అయ్యాయి, but they went Lewis was like slowing down and
Leclerc took over. But it was beautiful to see. ఆ సీ యూ అగైన్ సాంగ్ ఉంటుంది చూడు, అది గుర్తొచ్చింది. వీళ్ళేమో ఇట్లా లాస్ట్కి ఇట్లా వస్తున్నారు నెక్స్ట్ ఇయర్. అరే బను నీకే ఐడియా ఇస్తున్నావు. ఆ మూమెంట్లో పెట్టేసేసి అగైన్ సాంగ్ పెట్టు రీలోడ్ చేస్తే రీలో అప్లోడ్ చేస్తే. అరే బై ద వే ఫాలో F1 కుర్రాడు టు గుడ్ మెంటల్ Edits are mass. మెంటల్. వెస్టాపెన్ ది ఏంటది మావా ఎంతైనా సాంగ్ లూయిస్ పెట్టాడు. మావా ఎంతైనా సాంగ్ దట్ ఇస్ ఆల్మోస్ట్ హిట్టింగ్ 1000k 100k. యా ఫాలో F1 కుర్రాడు మెంటల్ మీమ్స్ ఉన్నాయి అలా. ఎనీవే మూవింగ్ ఆన్ టు రేస్. అదే మనం ఇంతసేపు ఓన్లీ స్ప్రింట్ యా క్వాలిఫై మాట్లాడాం 7 minutes. ఇమాజిన్ అంటే ఇప్పుడు హరి ఒక మాట చెప్పు, మనం ఒక లూయిస్ హామిల్టన్ ఫ్యాన్ ని గెస్ట్ లా కూర్చోపెడితే 15 నిమిషాలు అదే మాట్లాడాడు. నేను టైం చేసిన తెలుసా, 15 నిమిషాలు మాట్లాడాడు లూయిస్ హామిల్టన్ గురించి. I always speak. I mean it's okay, it's worth it, clear. కానీ ఎవ్రీబడి సి మేమేమంటే we be this nominal fans. Max is getting destroyed by Norris, who is having only fastest car. We support Max. Something happens with Esteban Ocon, we support Ocon. ఎవరెవరో రండిరా మేము చూసుకుంటాం, మిమ్మల్ని కావాలంటే రండి, మాది పెద్ద ఫ్యామిలీ ఉంది, నువ్వు వస్తావు నీకు సీట్ ఉంది, నువ్వు వస్తావు సీట్, ఎవరికైనా సపోర్ట్ చేస్తాం. కానీ లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత టాక్సిక్ కల్ట్ LH అంటారు. ఏ రాగా ఏమైంది పాపం, మీకు మంచిగానే చూసుకున్నాం కదా ఇంతసేపు మీకు. ఇట్స్ ఓకే, చల్తా. It takes time for fan base to grow into maturity. ఓకే చాలు, భజన అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అరే మళ్ళీ లూయిస్ ది పంచర్ వస్తుంది, అప్పుడు ఇంకా లెట్స్ టాక్ అబౌట్ లూయిస్. వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. మనం ఈ క్యాబ్ పెట్టకపోతే ఇట్స్ ఓకే, ఆల్ లూయిస్ ఫ్యాన్స్ విల్ ఎంజాయ్. I'll try my best to limit, but make it No. elegant. It's okay, I'm just kidding, it's fine. Anyway, race started qualifying. We'll talk about okay, qualifying. Yeah, we'll start about qualifying. అరే మామూలు క్వాలిఫైయింగ్ కాదు. నేను Q2 and Q3 every time Perez Q3 దాటుతున్నాడు. వీళ్ళు ఆల్వేస్ లైక్ P15 P16, దాని తర్వాత P17 వచ్చిన తర్వాత ఒక ఫాస్ట్ ల్యాప్ చేస్తాడు, దట్ గోయింగ్ టు P15 అగైన్. ఈ లోపు ఇంకొకటి వచ్చి ఇంకోటి అరే బాబు ఇడేదో చేస్తాడు. మళ్ళీ ఈరోజు లాస్ట్ టైం కూడా ఐ వాస్ థింకింగ్ Lawson will out qualify, so Lawson will go to RBR. కానీ ఈసారి Lawson go to P17. I'm like, okay babu, how the tables have turned. Qatar GPలో only 1 DRS zone and it is RBR is fast in corners this time. I've seen it. So బాంద్రా బాబు మంచిగా అనుకున్నారు ఇన్ని రోజులు. అలా ఆ Lawson గడికేమో he always has beef with బిగ్ బుల్స్ అనమాట. చెకో, అలోన్సో, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరకే తీసుకెళ్లి పెన్సిల్ అలోన్సో కంప్లైంట్ చేస్తుండే తెలుసా. అలోన్సో వాజ్ 1 and 2 సెక్టర్స్ లోనూ ఏదో చెప్పేసి అంటుండే, కావాలంటే దట్స్ నాట్ అలోన్సో, దట్స్ ట్రోల్ అని చెప్పారు. ఆస్టన్ మార్టిన్ కనిపించగానే అలోన్సో అవ్వారే దేనికన్నా నీకు ఎందుకంత కక్ష వాడి రేస్ విన్స్ అని ఉండవు నీ ఎక్స్పీరియన్స్. Then magically Checo qualified to Q2. అదే కదా, అక్కడ నాకు హామిల్టన్ ఎక్కడ పడిపోతాడా I had so much. Where did he qualify? P6. Okay. But very bad car, very bad thing. Inka race was fucked up. Charles and Sainz, I was thinking Ferrari pace, single lap pace was good going into Qatar GP. Kakapothe they did not out qualify McLaren and McLaren was fast, dude. I mean, you gotta give it up. That rocket ship, dude. నాకు ఇప్పుడు ఏడ్రియన్ న్యూయి ఉన్నాడు కాబట్టి RBR అంత బాగా డిజైన్ చేశాడు, గ్రౌండ్ ట్రాక్స్ అర్థం చేసుకున్నారు, బాగుంది. ఓకే, మెక్లారెన్ వాజ్ షిట్టి కార్ ఇన్ 23. హౌ 24 వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఇయర్ ఫర్ దెమ్. అది కూడా మియామి తర్వాత నార్రిస్ విన్ తర్వాత ఏదో వచ్చేసింది వాళ్ళకి ఇంకా. అండ్ హైలైట్ ఏం తెలుసా, వాళ్ళది గ్రాఫ్ మొత్తం పైన ఉంది, there is no down. Rest all teams is it's going up down DNF కదా. They did not. It's stupid. Reliable of cars. Development team, dude. I mean, okay, Norris ని పక్కన పెట్టేస్తే గానీ, Norris ఒక బ్లాక్ స్పాట్ ని పక్కన పెట్టేస్తే గానీ, టు జాక్ బ్రౌన్ అండ్ ఆండ్రస్ స్టెల్లా
too good of a work. వాళ్ళు they did not focus on one person. They had an organization. 3 people are designing the F1 aerodynamics. 3 people are for engine. 3 people are for dynamics. I mean, like the what do you call suspensions and everything. They have group for every single thing. Not single man driven. ఇప్పుడు RBR is single man driven. ఇప్పుడు Mercedes కూడా they go after James Allison కదా. అలాగా they are not single man driven. They have a team. కానీ అందరూ ఒకేసారి ఇలా క్లిక్లో 2024 ఇట్ ఇస్ మ్యాజికల్ ఇయర్ ఫర్ McLaren. అంటే మనకి ఇప్పుడు నీకు నాకు అనిపిస్తుంది ఒక క్లిక్లో మయామి జీపీతో అనుకున్నాం కానీ ద మయామి జీపీ విన్ మస్ట్ హ్యావ్ టేకెన్ దెమ్ టైమ్. 2023లో ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఆ 2024లో ఉన్న ఫస్ట్ ఫ్యూ రేసెస్లో వేరే వాళ్ళ పేస్తో కంపేర్ చేసుకొని మేబీ అలా పుష్ అయిపోయింది. సో ఇట్స్ ఎ గ్రాఫ్ అగైన్. ఆ గ్రాఫ్ మనకు కనిపించదు, బ్యాక్గ్రౌండ్ గ్రాఫ్. బహ్రెయిన్లో McLaren was what P8 and then Miami GP. Miami is like Miami danam pettukondi. Donald Trump has to come into the picture every single time to Miami. Hats off to the McLaren team. They did great. Engineering team is beautifully done the whole work. I will have to appreciate that. I mean, even if ఈ సీజన్ P2లో ఫినిష్ చేసిన కన్స్ట్రక్టర్స్ వాళ్ళు ఎక్కడో P6లో మిడ్ఫీల్డ్ తో ఫైట్ చేసే టీం P2లో ఫినిష్ చేస్తారు. It's still a win. It's still a win. Achievement, very good achievement. Still a win. We have to take a bow for Zach Brown for assembling that team. Kani he has a very shitty mouth. That I will agree. అది కాకుండా but getting all those people together and working together is like a beautiful team principle art. అలాంటివి ఎవరితో అవ్వవు. మళ్ళీ టోటో అందరినీ తెచ్చుకుని పెట్టుకున్నాడు Lewis Hamilton. Now they're all gone. But he's gathering all of them like piece by piece and now he has a complete puzzle. 25 would be beautiful again. Because driver changes were radical. So McLaren they know their shit now. They know their shit. And constructors will definitely go to McLaren only. Enduku ante in case like both McLaren's do not like come in points, then only Ferrari will have a chance to win. It's just 21 points. And so considering for sure, yeah. And so, considering McLaren did not have a DNF. Yeah, I am not expecting a DNF on Abu Dhabi. I mean, last lo kuda Norris bought that 1 point. Unless మన బెన్ సులైమాన్ వచ్చి మళ్ళీ స్క్రిప్ట్ కొంచెం మార్చేస్తే కానీ ఏమైనా జరగచ్చు. There is no way. See, max to max, how much they can get is 30 points. Ferrari together. But difference already 21. So even if Norris goes or Piastri, if one person is in the points, it's for them. So McLaren it's decided. Yeah, let's hope. What are you guys hoping for? McLaren or Ferrari? I personally want Ferrari. For reasons that అందరికి తెలుసా రీజన్. కానీ ఎందుకంటున్నానంటే you putting tractor into P1 is that is high abhi. Already engineering team P1 is fine. Tractor ekkada undindi, that was all downhill and then Leclerc and Sainz pulled it together kada. If వాళ్ళిద్దరు లేకపోయినంటే Ferrari would have not been there. Ferrari Monza wins kani, Monaco wins kani, it is all drivers brilliance, not the car brilliance that we know. ఆ సింగిల్ ల్యాప్ పేస్ కానీ రేస్ పేస్ కానీ డ్రైవర్సే చేశారు. ఆ కార్లో అంత సినిమా లేదు, వాళ్ళే లాక్కొచ్చారని తెలుసు కాబట్టి యూ షుడ్ గివ్ ఇట్ టు దెమ్. ఎలానో డ్రైవర్స్ ఛాంపియన్షిప్ ఇట్స్ లాస్ట్ కదా. బట్ ఐ వాంట్ Leclerc to beat Norris in drivers championship. Yes, that should happen. Yes. Like we have to put that British lad into his place, dude. That fucking running mouth. I want him in P3. You're not even world what contention lo kuda undavu. P3 నువ్వు అసలు వదిలే పిక్చర్ తీసా. And then he had a very great car, good starts when compared to Leclerc. Charles ఎప్పుడు చూసినా he didn't have a very good finish. True. But he survived. True. Let's go. Lap 1 of the Qatar Grand Prix. ఎవరు రైట్ సైడ్ లో ఎవరుండే నేను ఒకనైతే కోలపింటోని ఇలా తోసి పడేసాడు పక్కకి. మన ఇది సారీ హల్కెన్బర్గ్ కొట్టేస్తే గాడ్. అండ్ రేస్ స్టార్ట్స్, ఎన్ని రీస్టార్ట్స్ అవి. ఖతార్ జీపీ ల్యాప్ టర్న్ 1 is always messy. లాస్ట్ ఇయర్ ఏమో రసెల్ టుక్ అవుట్ Lewis, ఈ ఇయర్ ఏమో ముగ్గురు కదా. ముగ్గురు 4 people లాస్ట్ కి 5 people
15 people finished the race. Last malla thought almost 16 people. ఫస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ టర్న్ కి స్ట్రోల్ వాస్ గోయింగ్ ఇంటూ ఆల్బన్ లైక్ ఎందుకు వస్తున్నాడు రా, నేను వెనకెళ్ళకపోతే గుద్దేస్తాడు నన్ను, ఇదెక్కడ డ్రైవింగ్ రా బాబు అని వాడు. అండ్ ఇంకెవరో రేడియోలో అన్నారు దిస్ ఫకింగ్ జోగా అన్నాడు దిస్ ఫకింగ్ ఆస్టన్ మార్టిన్ మ్యాన్ అని. అరే ఎవ్రీ సింగిల్ కార్నర్ దేర్ అప్ మై హ్యాస్ సంథింగ్ ఏదో అంటే లైక్ సర్లే ఐ వాస్ థింకింగ్ అలోన్సో ఫస్ట్ కొంచెం డ్రైవ్ చేస్తున్నాడు, తర్వాత అలోన్సో P12 స్ట్రోల్ ఉన్నాడు P15 P16 లో. Stroll is just like enjoying. నాకు ఒక టాయ్ కార్ ఇచ్చాను నేను ఆడుకుంటా. బంపర్ కార్స్ ఆడతారు స్టోర్. ఒసామా రసల్ ఇస్ నాట్, ఒసామా స్ట్రోల్ లా పెట్టాలి. I felt like వాడు రిటైర్మెంట్ ఇవ్వగానే అమ్మాయి ఇప్పుడు మిగతా డ్రైవర్స్ సేఫ్ అయ్యారు, అట్లీస్ట్ రేస్ ఫినిష్ అవుతుంది అని చెప్పి నాకు హ్యాపీనెస్ వచ్చింది నాకైతే. వాడు కార్ రిటైర్ అవ్వగానే అట్లీస్ట్ మిగతా వాళ్ళు సేఫ్ ఉన్నారు అయ్యా చాలా బాగానే చేస్తారు కదా దాని తర్వాత మనోడు అయిన తర్వాత. బట్ హీ వాస్ P18 అనుకుంటా. నెక్స్ట్ రిటైర్మెంట్ వాడిదే కదా దాని తర్వాత స్ట్రోల్ తర్వాత ఇంకా లాస్ట్ రిటైర్మెంట్ వాస్ పెరెస్ రిటైర్మెంట్ ఏమైంది ఎందుకన్నారు ఏదో అయింది. No drive, he lost drive in the car. Are you talking about his 2024 career? No. That he spinned kada chusara. Yeah, he spinned, he lost power. There was no power. Rear tires locked up, something happened. He spinned completely, then he started to మళ్ళీ పుష్ చేయడం ట్రై చేశాడు, కంప్లీట్లీ అయిపోయింది. ఈ లోపు కేమాగా ఇంకెవరు కేమాగా లేకపోతే ఏదో అయింది మళ్ళీ ఏదో అయింది అప్పుడు వాడు తీసుకెళ్ళి గ్రావెల్లో పెట్టాడు. ఇంకా దాని సేఫ్టీ కార్ but yeah the biggest best safety the driver of the day, let's say we have to talk about the driver of the day. who no he was the driver of the day. No, the mirror kada Albon no mirror was the driver of the day. Okay, he is the okay no national చేశారు ఆయన joke flow మొత్తం national చేశారు. give a fake laugh. Okay. కాన్ఫిడెన్స్ తో వచ్చావు కానీ దట్ అది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎవరో గుద్దితే పడిందని అలా వెళ్తుంటే జింగని ఎలా పడిందిరా అలాగా అని. సరే పడింది బాగుంది, ఆ బ్రాడ్కాస్ట్ లో చూపిస్తున్నారు అంతా కనపడుతూ బ్రాడ్కాస్ట్ లో చూపించాక కూడా రేస్ డైరెక్టర్ 2 laps 5 to 6 laps జరిగినాయి. 5 laps అండ్ బోటాస్ హిట్ దట్ మిర్రర్. అప్పుడు ఇట్ గాట్ ఇంటూ మొత్తం ట్రాక్ అంతా పీసెస్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ 2 laps లో లూయిస్ హామిల్టన్ ఏంటి లూయిస్ హామిల్టన్ స్లోగా కిందకి వెళ్ళిపోతున్నాడు, రసల్ క్యాచ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి చూస్తే 3 లెఫ్ట్ రేర్ సేమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ సిల్వర్ స్టోన్ అలాగా తీసుకెళ్తున్నాడు. ఇలా తీసుకెళ్తుంటే వెనకాల సడన్ గా చూస్తే కార్లోస్ సైన్స్ కూడా ఫ్రంట్ లెఫ్ట్. అసలు కార్లోస్ సైన్స్ కి ఇంకా టైర్ లేదు, ఓన్లీ మెటల్ రొటైర్ అవుతుంది. అరే బాబు ఏమైంది అనుకున్న టైంకి సేఫ్టీ కార్ కమ్స్. సైన్స్ వాజ్ లక్కీ, కరెక్ట్ గా ఆ కార్నర్ లోకి వస్తున్నాడు, ఇంకా పిట్ లైన్ లోకి ఎంట్రీ అయ్యే టైంకి హీ హ్యాడ్ అ పంక్చర్. లూయిస్ హామిల్టన్ ఏమో టర్న్ 4 లోనో టర్న్ 5 లోనో అక్కడ టర్న్ 13 పిక్ చేసుకున్నట్టున్నాడు. ఆయన అలా వస్తా ఉన్నాడు. సరేరా బాబు మీరు బేసిక్ సెన్స్ అది. ఇప్పుడు మిర్రర్ ఉంది, ఇచ్చేస్తే అయిపోద్ది. మిర్రర్ ఉండి ఎవడో ఒకటి నేనే చీపిరి పట్టుకుని ఇట్లా తీసు అంటే అయిపోతుండే కదా, ఎంతసేపు అని ఒక పిట్ లైన్ త్రూ చేస్తుంటే అయిపోతుంది. 30 లో పడింది, 35 లో ఆఫ్టర్ దిస్ పంచర్ ఇన్సిడెంట్ అప్పుడు వర్చువల్ సేఫ్టీ కార్. ద ప్రాబ్లమ్ ఇస్ FIA రేస్ డైరెక్టర్ మార్చింది మళ్ళీ ఈ రేస్ లాస్ట్ రేస్ నుంచి, ఈ లాస్ట్ 3 races నుంచి మార్చింది రేస్ డైరెక్టర్ ని. ఏదో దే ఫైర్డ్ హిమ్ నో, బెన్ సులైమాన్ ఫైర్డ్ వన్ రేస్ డైరెక్టర్ లాస్ వేగస్ ముందు. అప్పుడే జార్జ్ అన్నాడు కదా బ్రెజిల్ జీపీలో స్ప్రింట్ లో యునో దిస్ గై కేమాగో ఆర్ హల్క్ అనుకుంటా, దే గాట్ స్టక్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద ట్రాక్ and they did not give a safety car until they swapped. 40 seconds Norris and I know Piastri swapped. appudu varaku they did not let the safety car come in. So Brazil అయిపోగానే విన్ ఫైర్ చేశాడు ఒకరిని, I don't know the new guy's name, న్యూ గాయ్ వచ్చాడు. అప్పుడు రసల్ వాజ్ లైక్ మీ చేంజెస్ అయినప్పుడు మాకు కూడా చెప్పాలిగా చేంజెస్ గురించి అని చెప్పి ఏదో అన్నాడు. GDPA was ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశారు బ్రెజిల్ జీపీ అయిపోయిన వెంటనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు చూసావా వాళ్ళు, ద డ్రైవర్ జీపీ అసోసియేషన్ డిజైనర్. ఇంకొంచెం బాగా చేస్తుంటాను ఐ థింక్ రసల్ డిడ్ హిస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆర్ వాట్ ఎవర్ ఎడిటింగ్ స్కిల్స్ హి యూజ్డ్, అది తీసుకొచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టాడు. ఫర్ సమ్ రీజన్ ఐ కెన్ ఇమాజిన్ రసల్ సిట్టింగ్ డౌన్ అండ్ రైటింగ్ దట్ తెలుసా మొత్తం కూర్చొని డిజైన్ చేస్తూ
వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఎనీవే దట్ రేస్ డైరెక్టర్ మారాడు. రేస్ డైరెక్టర్ మారినందువల్ల మేబీ హీ కుడ్ నాట్ గివ్ ద VSC వాట్ రీజన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్ వాస్ a clear VSC bro. అంతే బెన్ గై ఇంకేం అనడానికి లేదు. హీ డ్రైవర్స్ ఆర్ అగేన్స్ట్ హిమ్, హోల్ ప్యాడక్ ఇస్ అగేన్స్ట్ హిమ్. ఇంకేదో ఒకటి చేయాలి, అందరికీ ఒక ఇలా పెనాల్టీ ఇస్తున్నాడు, నీకో పెనాల్టీ. అరే ఎన్ని పెనాల్టీలు రా బాబు, 5 or 6 some penalties. అండ్ నేను నా జీవితంలో నేను చూసి 4 సంవత్సరాలు అవుతుంది. ఐ డోంట్ యూ బీన్ వాచింగ్ ఇట్ 10 years అంటున్నావు. ఇంతవరకు నేను స్టాప్ అండ్ గో పెనాల్టీ చూడలేదు, ఫస్ట్ టైం చూసినాను. సరదాగా ఇస్తున్నారు అంతే. ఈ పెనాల్టీ చాలా లేదా ఇచ్చి ఇది వాళ్ళకి అని చెప్పేసి వాట్సాప్ మెసేజ్ చేస్తుంటారు వాళ్ళు. The worst was for Norris, పాపం. అదే స్టాప్ అండ్ గో పెనాల్టీ వాడికి. Sorry, I got confused. డ్రైవ్ త్రూ ఏమో ఎవరికి ఇచ్చారు? Hamilton. ఓకే Yes. నేను స్టార్ట్ చేయను. We will have అది అదొట్లే ఇది ఉంది, false start penalty again. I mean that's on him. That's on him only. I will agree to an extent. కాకపోతే if you are giving penalties to false start, Norris did the same thing in Saudi GP. Yeah. What the fuck do you do? కనపడదా? At least he gained an advantage అక్కడ. He immediately stopped. He lost track positions. He was like P6 లో స్టార్ట్ అయ్యి he came at P9. Yeah. He lost track positions. నువ్వు ఇంకా దాని మీద పెనాల్టీ చేయం పడుస్తుంది. ఆల్రెడీ పోయిన దాని మీద మళ్ళీ దెబ్బ మీద దెబ్బ మనం మెర్సిడీస్ ఇచ్చేది సరిపోతుంది, FIA ఒకటి ఇస్తుంటాం. Only if there was a body that could actually oversee all the rules in F1 and actually implement it. It's like, see, ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, దే హ్యావ్ లైక్ 6 umpires. ఎవ్రీ మ్యాచ్ కి 2 umpires ని షఫల్ చేస్తారు. అలానే స్టూవర్డ్స్ కూడా దే హ్యావ్ లైక్ 10 స్టూవర్డ్స్ ని పిక్ చేసుకోండి. ఈ దాంట్లో 5 చేస్తే నెక్స్ట్ 5 చేసుకోండి. సింపుల్. 10 members సపోర్ట్ చేయాలి. అంత హౌ మచ్ క్యాష్ ఇన్ ఫ్లో కమ్స్ ఇన్, హౌ మచ్ క్యాష్ అవుట్ ఫ్లో, మినిమం జాబ్ రెస్పాన్సిబిలిటీ. అంటే నాకే అర్థమైందంటే ఆడు బెంచ్లో అండ్ వన్ ఆఫ్ ద స్టూవర్డ్ ఏదో రేస్ లో వన్ ఆఫ్ ద స్టూవర్డ్ అది సౌపర్ జీపీలో వన్ ఆఫ్ ద స్టూవర్డ్ ఇస్ అసోసియేటెడ్ విత్ మెక్లారెన్ ఇన్ సమ్ వే. జానీ హెబోట్ ఇస్ అసోసియేటెడ్ సమ్ హెడ్ ఏదో హి ఇన్వెస్టెడ్ ఆర్ సంథింగ్. మెక్లారెన్ కో-ఫౌండర్ వాళ్ళ కొడుకు అది జానీ హెబోట్ ఏదో. హిస్ అ స్టూవర్డ్ వాట్ ఫర్ ద ఫక్. క్లియర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అక్కడ. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే వీకార్బ్ అండ్ ఆర్బీఆర్ 2 sister teams in a single competition is not good for anybody. that నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా. యూ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు ఫెరారీ ఉంది, హాస్ ఉంది, దట్ ఈస్ జస్ట్ ఇంజన్ రెగ్యులేషన్. వీకార్ ఇట్స్ లైక్ హార్నర్ ఇస్ లైక్ నాకు ఈ డ్రైవర్ కావాలి, నువ్వు ఈసారి వదిలేసుకో, నేను ఏంటి పెట్టుకుంటాను. ఆ నలుగురు అంటే ఆ 4 అంటే 20% ఆఫ్ ద గ్రిడ్ యూ కంట్రోల్. You have to what do you call inka, you have two sister teams. That is never allowed in any other sport. Even a okka race lo they Ricardo idjeni because Max should win ani Ricardo fast lap తీసుకున్నాడు. Yeah I was so hurt that day. చాలా అంటే ఎందుకంటున్నానంటే లాండో నారిస్ ఈవెన్ దో ఈజ్ అన్ అసోల్ ఇన్ దట్ పర్టికులర్ సింగపూర్ జీపీ, హీ డిడ్ వెల్, బాగానే క్వాలిఫై అయ్యాడు, బాగా రేస్ చేశాడు, కొంచెం ముందుకెళ్ళిపోయాడు. ఫాస్టెస్ట్ ల్యాప్ వచ్చేసరికి ఆ పాయింట్ సిస్టమే తీసేయాలి. ఇఫ్ యూ ఆర్ బిలో 10 యూ షుడ్ నాట్ గెట్ ద ఫాస్టెస్ట్ ల్యాప్. సింపుల్. ఈవెన్ ఇఫ్ యూ ట్రై అండ్ అటెంప్ట్ ఇట్ యూ షుడ్ నాట్ గెట్ ఇట్. ముందంతా చేసిన వాళ్ళందరూ ఎరిపాపలా మరి ఏం చేస్తారా బాబు ఆ రూల్స్ పెట్టుకుని. But it's good that next year నుంచి తీసేసింది అది. ఫాస్టెస్ట్ ల్యాప్ ఆల్టోగెదర్ తీసేసారు, కంప్లీట్ ఆల్టోగెదర్ తీసేసారు. బట్ ఇట్ వాస్ ఫన్ అబ్బా ఫాస్టెస్ట్ ల్యాప్ పాయింట్ చూడడం. సరదాగా తీసేవాడు. లైక్ మ్యాక్స్ 2023 లో లైక్ అసలు ఒక పిట్ స్టాప్ చేసేసి ఫాస్టెస్ట్ ల్యాప్ తీసుకున్నాను. హి ఇస్ లైక్ డ్రాపింగ్ 25-30 seconds on everybody. లైక్ నేను పిట్ చేస్తాను ఇప్పుడు, పిట్ నాట్ కన్ఫర్మ్, నేను చేస్తాను. little bit of pit stop practice. కావాలంటే ప్రాక్టీస్ చేసుకుందాం నెక్స్ట్ జీపీకి. నేను పిట్ చేస్తున్నాను, టైర్లు పట్టుకోవడం లేదు, నేను మళ్ళీ ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతా కావాలంటే అన్నట్టు మాట్లాడుతున్నాను. Still he has that lead. Yeah. That drive is beautiful. We'll miss you fastest lap. Yeah. Still have other way to give our condolences. Yeah. Moving on. Yuki had an amazing start in the race. Vcaps were what quick. ఎలాగా ఎందుకు అవుతున్నాయి, ఎందుకు ఫాస్ట్ గా వెళ్తున్నాయి, and then immediately falling down. Fast గా వెళ్తున్నాయి, small. I mean he gained 5 places starting low and then one by one he dropped and nobody knew what happened. And you saw Lawson and Perez were exchanged completely. Lawson was like Lawson 3rd lap 4th lap lo anukunte he spinned over brake balance check cheskolega, he spinned and he took Bottas with him. Yes. అది యూజువల్లీ చెకో చేస్తాడు, కానీ మన లాసన్ మామ చేయడం ఇస్ ద ట్విస్ట్ అన్నమాట. కానీ చెకో హీ మెయింటైన్ వెల్.
అజర్బైజాన్ కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్, హీ కుడ్ హావ్ డన్ బెటర్, కానీ లాస్ట్ లో ఇంకా ఇట్ ఇస్ వాట్ హార్ట్ రేసింగ్ అంతే, మనం ఇంకా చేసేది. అండ్ ఎంత బాగా కవర్ చేశాడు చూసావా అది లాస్ట్ లో, అదే ఫాల్స్ సారీ పిట్ లైన్ స్టార్ట్ అయ్యాడు కదా, దాన్ని ఇంత బాగా కవర్ చేశాడు. వీఆర్ యాక్చువల్లీ ఫ్రీ ఎయిర్ కోసం అని చెప్పేసి నేను ఆగాను, అందుకే కాలపింటోని వెనకాల చూసి వాడు వెళ్దామని అనుకున్నాను అని చెకో కవర్ చేశాడు స్ట్రీమ్ లైన్ కోసం. ఇప్పుడు చెకో కవర్ చేశాడు, ఓకే అప్పుడు నమ్ముతాం. కానీ జస్ట్ రేస్ అవ్వగానే ఆనర్ గడు ఈ వాజ్ ఆన్ ద రేడియో, ఈ వాజ్ ఆన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమైంది అంటే, ఏమో నాకు తెలియదు ఏమైందో, వీ హ్యావ్ టు గో అండ్ టాక్ అబౌట్ ఇట్. అంటే టీమ్ ప్రిన్సిపల్ తెలియదా నువ్వు ఫ్రీ ఎయిర్ కోసం ఆ స్ట్రాటజీతో కూర్చున్నావు అని చెప్పేసి. టీమ్ ప్రిన్సిపల్ కి ఏం తెలుసు, ఆ రేస్ చేసి తెలుస్తుంది మనం ఇవన్నీ పట్టించుకోవడం. చెకో మామా ఇస్ మాస్ కొన్నిసార్లు. ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ హ్యావ్ అ కాంట్రాక్ట్ టు ఫుల్ఫిల్ ఇన్ 2025, ఐ విల్ డూ ఇట్, ఏమన్నా మాట్లాడుకోండి, ఐ హ్యావ్ అ కాంట్రాక్ట్ అంటాడు. సరే సామి కాన్ఫిడెన్స్ అట్లా వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, నేను ఎలానా ఉంటాను నెక్స్ట్ ఇయర్ కి అని. కార్పొరేట్ జాబ్స్. Yes. Anyway, what else happened? Alonso was struggling. Yeah. Straights. Don't worry. Like don't worry. Adrian ఏం పర్లే నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ వస్తున్నాడు, ఏం పర్లే. I think he already started working కదా. గార్డెనింగ్ లీవ్ ఉంది కదా, still gardening, can't he'll be there by March కదా, February ki he'll be there, but by the time car already develop అయిపోయి ఉంటుంది. He will change all the shit. But that's the beauty about Newey kada, he mid season development lo he can definitely bring it up to pace. I'll give it to Newey. He has the best brains of a artist. Yeah. So let's come back to virtual safety car tarvata restart. What happened? The restart. I was like, oh malli safety car, malli Max restart చూడొచ్చు అనుకున్నా. Restarts are so beautiful when Max does it. Canada GP గానీ లేకపోతే Canada GP restarts అయితే Russell had a good car, Norris had a good car, Max ఏమో జింగ్ అని వెళ్ళిపోతాడు. వీళ్ళు అసలు మినిమం అంటే తను స్టార్ట్ అయినా ఒక couple of seconds తెలుస్తుంది మనకి బ్రాడ్కాస్ట్ లో కూడా. ఈవెన్ దట్ ఖతార్ జీపీ రీస్టార్ట్స్ ఆర్ సో బ్యూటిఫుల్, లైక్ వెయిట్ చేస్తాడు కార్నర్ లో స్టార్ట్ అవుతాడు, అప్పుడప్పుడు స్ట్రైట్స్ లో స్టార్ట్ అవుతాడు. There's a formula, there's a rule book అక్కడ వాడికి అక్కడ. He knows his shit what to do అక్కడ. I was waiting, I loved it man, I loved it. I could see like the whole every lap వాడు రీస్టార్ట్స్ కోసం చూడొచ్చు. I had a grin on my face when Max restarted. It's like Lando is like fuck you. you try and you come back to me but he won't. కానీ what was that Norris yellow flags incident? I did not follow up. So చెప్పు పర్లే చెప్పురా. అరే ఏం లేదు. సో ద మిర్రర్ పడింది అని చెప్పేసి దే జస్ట్ వెయిట్ డబుల్ yellows in that section అన్నమాట, అంతే. నాట్ ద హోల్ సెక్టర్ కూడా, జస్ట్ సెక్షన్ లో ఇచ్చారు. Okay. So Max he went out of the throttle, but this guy చూడలేదు. See, I agree with this guy Lando ఇక్కడ. It's like corner of the section, నీకు peripheral vision లో కనిపిస్తుంది. You're watching the track on a straight. Exactly. You're at 300 kmph. Peripheral vision లో నీకు కనిపించలేదు, so he did not lift the throttle. దానికి మన మ్యాక్స్ అండ్ జీపీ వేర్ లైక్ did he lift or did he not? Because I was watching the time కూడా 1.9 seconds ఉండేది, సడన్గా 1 second వెళ్ళిపోయింది జస్ట్ ఇన్ లైక్ 1 turn లో. సో ఏమైంది అనుకునేసరికి he did not lift అని చెప్పి అన్నారు. దానికి అరే అండ్ హైలైట్ అయింది తెలుసా, వాడు yellow ఫ్లాగ్ ఇక్కడ వాడు ఇక్కడ వచ్చినప్పుడే పెట్టారు. సో ఆల్మోస్ట్ లైక్ వాడు ఇక్కడ స్ట్రైట్ చూసి వాస్ అబౌట్ టు టేక్ అ టర్న్. ఎగ్జాక్ట్లీ దాని మీద ఫోకస్ ఉండే ఇది పోయింది. ఏదో ఒకటి పడాలి. ఇంకా అబుదాబికి టికెట్లు అమ్ముకోవాలి మన వాళ్ళు. అసలు పూర్ స్పోర్ట్ ఇది, ఎవరు వస్తారు అంటే ఇఫ్ నాట్ ఫర్ దట్ McLaren would have good lead and constructors. ఇంకా సీల్డ్ విన్ ఉండేది, అయిపోయి ఉండేది అక్కడే. దే కాంట్ డూ ఎనీథింగ్ ఇంకా. బట్ స్టిల్ అబుదాబి that was harsh dude. I mean even Toto Wolff రేడియో రోజు చెప్పాడు McLaren కి అంత హార్ష్ పెనాల్టీ ఇవ్వకోలేదు. +10 కదా, +5 +10 +30 టెక్నికలీ మొత్తం చూసుకుంటే. అంటే ఈ హ్యాడ్ టు స్టాప్ అండ్ గో, ప్లస్ పిట్ లైన్ లో స్పీడింగ్ చేయకూడదు, అవన్నీ చూసుకుంటే స్టాప్ అండ్ గో పెనాల్టీ అసలు ఎందుకు రా నేను అంత దానికా. కానీ we got 33, 16 and 81 podium, right? 81 is Oscar kada, right? Yeah. I was waiting for Spa-lo. I wanted that 44, 30, 44, 16 and 81. Ade Lewis Hamilton, Leclerc and Piastri. Instead we got 133 and 81. It's okay. I am happy with Verstappen drive చేసిన విధానికి. His restarts ki I have a massive admiration. It was fun race. So it was beautiful to an extent. Yeah.
వీఆర్ మిస్సింగ్ జో. Yeah. So will come the at the actual end. driver of the day. Yeah. Sauber is ఫైనలీ ఏదో ఒకటి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకేంటి చైనాకి బ్యాక్ వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి 4 పాయింట్లు తీసుకొచ్చాను మన కంట్రీకి అని చెప్పి Arey, you know, from past 4 races, Zo's this point is more than Checo what Checo bought. Yeah, Checo got 2 points. Joe has 4. Check Zoma supremacy. ఇంకొక స్టార్ట్ అంటే తెలుసా, సిన్స్ సింగపూర్ 2022 మ్యాక్స్ ఎన్ని ఛాంపియన్షిప్స్ గెలిచాడో అన్ని రేసెస్ కూడా వాడు పెరెస్ గెలవాలి. అన్ని రేసెస్ అంటే హీ వన్ 3 ఛాంపియన్షిప్స్. దిస్ గై డిడ్ నాట్ ఈవెన్ 2 races in the last 3 years. ఎట్లా ఎదుగుతున్నారు అసలు జనాలు ఈ స్టార్ట్ ఎట్లా పెరేజ్ గారిని నెంగుదాం ఎట్లా అని చెప్పి గోయింగ్ పాయింట్కి వెళ్ళి ఎదుగుతున్నారు ఇవన్నీ వీళ్ళు. ఏం చేస్తాం బాబు, చెకోని అనలేక అనలేం కానీ ఇంకా సర్లే ఇంకా మ్యాక్స్ కూడా ఐ వాంటెడ్ టు సీ. కానీ చాలా ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలంటే ఐ ఆల్సో డూ ఫ్యాన్ వార్స్ కొన్నిసార్లు. ఎలా అంటే దే సే మ్యాక్స్ ఇస్ ద గోటెస్ట్ ఆఫ్ ద డ్రైవర్. లైక్ ఓకే కూల్, లూయిస్ హ్యామిల్టన్ హ్యాడ్ WDC డ్రైవర్స్ యాజ్ టీమ్మేట్స్ హూమ్ హీ హ్యాడ్ టు ఫైట్. నాకు అలాంటి ఒక రేస్, అలాంటి ఒక ఛాంపియన్షిప్ బ్యాటిల్ మ్యాక్స్తో కావాలి. ఈజ్ అ జనరేషనల్ టాలెంట్, నేను అసలు కాదనట్లు. హీ కెన్ పుట్ కార్ లైక్ ఇన్ అన్ఇమాజినబుల్ ప్లేస్లో హీ కెన్ పుట్ ఇట్ ఇన్ ద పోల్, కాదనట్లేదు. కానీ హీ హ్యాస్ టు రేజ్ అ టీమ్మేట్. ఇఫ్ యూ రేజ్ యువర్ టీమ్మేట్ ఇన్ ద సేమ్ కార్ దెన్ ఇట్ ఇస్ మోర్, నీ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుందని నేను వాట్ ఐ ఫీల్. బికాస్ సేమ్ కార్స్లో ఇఫ్ యూ షో యువర్ పొటెన్షియల్, యూ హ్యావ్ ద సేమ్ మెషినరీ, దట్ ఈస్ బెటర్ ఐ పర్సనలీ ఫీల్. సో ఎవరైనా మ్యాక్స్ని బీట్ చేయగలిగే డ్రైవర్ అంటే మ్యాక్స్తో ఆన్ పార్ జరిగే డ్రైవర్లు ఉండి ఇఫ్ ఈస్ బీటింగ్ దట్ వే ఐ విల్ హ్యావ్ మోర్ అడ్మిరేషన్ టు మ్యాక్స్. మ్యాక్స్ బీ లైక్ నాతో నాకే పోటీ. జాస్ కూడా అన్నాడు ఇదే మాట, నాకు మ్యాక్స్కి ఎవరైనా సీరియస్ డ్రైవర్లు కావాలన్నారు బ్రెజిల్లో. లైక్ చెకో మీద ఇట్లా ఒక దాని బాడీ కాల్ టామ్ అండ్ జెర్రీలో దట్ పై వేస్తారు. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ వై డూ హ్యావ్ టు టేక్ అ dig at చెకో, బికాస్ చెకో వాజ్ డూయింగ్ ఫైన్. ఇంకా అంతే, చెకో కాకుండా ఇంకెవరైనా మంచి పర్సన్, పీపుల్ హూ కెన్ రేజ్ హిమ్ టు ద లాస్ట్ కార్నర్, ఇట్ వుడ్ బి సినిమా ఫర్ యూ ఆల్సో. 100%. లెక్లెర్ అండ్ సైన్స్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ పెద్ద న్యూస్లో చెప్తున్నారు కదా మన వాళ్ళు, జార్జ్ లైక్ నెక్స్ట్ ఇయర్ విల్ బి ద ఛాంపియన్షిప్, నేను ఫైట్ చేస్తాను. ఎవరు జార్జ్ అంటున్నాను నెక్స్ట్ ఇయర్ నవ్వుకుందాం. ఈ ఇయర్ అవసరం లేదు, ఎందుకు ఇవన్నీ చిన్న జోక్స్. అవి పెద్ద జోకులు ఉన్నాయి ఇంకా మన దగ్గర. మెర్సిడీస్ మీద తీద్దాం బయట కాసేపు అయిన తర్వాత. We have it in the vault. I think that's it. That was Qatar Grand Prix, I guess. Yeah. Anything we missed? Yes. What? Long pit stops for Russell 7 seconds and Sainz 9.8. Yeah. I miss science. Can't laugh. Russell, I will like. Come on, you can do it in కొంచెం స్లో చేయొచ్చు నెక్స్ట్ పిట్. అండ్ యూ రిమెంబర్ సెకండ్ పిట్ స్టాప్ లో హీ హ్యాడ్ హార్ట్స్ అగైన్. Why the fuck are you giving me hearts? ఎందుకు హార్ట్స్ ఇస్తున్నారా బాబు, నాకు వద్దురా తిరగట్లేదురా కార్ అని ఏడుస్తున్నా. కానీ if Hamilton did not have a puncture, Hamilton would have finished further compared to Russell. And there is this meme, give Russell pole, give Hamilton P20, they will both finish together. Adi every race ki, because Las Vegas GP it's the same. It's like P1 lo start ayi, P10 lo start ayi, P10 lo start ayi. How much difference is like? He covered it easily. And oka P3 P4 lo start ayanta Hamilton, easy race win. It's so funny when you say ayana. I'm sorry. No, it's not like that. It's like the respect, that it's the admiration. He earns like 2 million per a race. Enta skill, the determination and all that stuff he has. Manaku atlunte ekkado undevaru, manaku ledhu kabatti nollan admire chesukoవాలి అంతే. Sir Hamilton for a reason. Yeah. Anyway, that's been the Zo గురించి ఏం మాట్లాడలేదురా. Sauber and even Kevin Magnussun, papam, he did a brilliant race with all the overtakes. Hey, you remember this K-Mag or someone else who passed someone. Fuck off. I was like, fuck. That is the best team radio after passing someone. ఇంకొకటి ఉంటుంది అదే, ఐ గెస్ దట్ ఇస్ ఆల్బోన్ ఎవరిని దాటినప్పుడు అదే సంథింగ్ ఆల్బోన్ ఒక ఇంటర్వ్యూలో అంటాడనమాట, నేను ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు నా వెనకాల కేమాగ్ వస్తే చాలా భయపడతాను నేను. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ నాట్ టు హ్యావ్ కేమాగ్ బిహైండ్ హిమ్ అని. క్రాష్ చేసేస్తా, ఎక్కడ గుద్దేస్తాడేమో అని. ఇది చూసారా, they were traveling together one after another. K-Mag went into gravel
అక్కడ గ్రావెల్ లేదు ఏం లేదు, స్ట్రైట్గా వెళ్ళాడు. మన మిగిలిన అయితే గ్రావెల్తో ఇలా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఈ మేనేజ్ వెరీ వెల్. ఇమీడియట్గా నెక్స్ట్ కార్నర్ హీ ఓవర్టుక్ దట్ గై. అది లైక్ అక్కడ గ్రావెల్ లేదు ఉందని అనుకుంటున్నారు అంతే, మిగిలిన డ్రైవర్ కి అది గ్రావెల్ కాదు. కానీ లాస్ట్ కి ఎవరు హల్క్ పెట్టేశాడు కదా, లైక్ ఐరానీ అనుకునే. It's sad to see him go next year though. I mean, very fun driver to have on the grid. Yeah. I am thinking GM will pull K-Mag. Oh, I want GM to pull K-Mag. He has that skill in him. I want him to drive. కాకపోతే ఫెరారీ ఇంజిన్స్ అంటున్నారు కదా, చూద్దాం. Ferrari engines. Yeah, nice. Yeah, Ferrari engines తీసుకుంటున్నారు వాళ్ళు. Yeah. Engines. So it's GM Cadillac కలుస్తున్నారు, and Andretti is the head of that thing అనుకోండి, బోర్డ్ హెడ్ లేకపోతే టీమ్ హెడ్ వాడు. బట్ Andretti's name is like Andretti కొంచెం slowly going away from the name perspective. ఇంకా వాళ్ళకి Andretti has some issues with US Democrats and whatever Republics అవన్నిటికి. సో దానికి Andrettiని పక్కకు తోసేసి ఓన్లీ Cadillac. He's a racing legend, so some racing legacy ఉంది at least one కి. They race in every other format other than F1. Except Formula, yeah. ఇంకా ఏముందిలే, మన Formula 1 is like the biggest joke that we always see. అప్పుడప్పుడు we have highs, అప్పుడప్పుడు ఏంటి 2024 is our lows except for what do you call Silverstone. Silverstone తప్పితే I'll have to bring this up again. I'm sorry for eating your brains, కానీ సిల్వర్స్టోన్లో ఒకసారి చూడండి. సిల్వర్స్టోన్ కానీ నెక్స్ట్ బెల్జియన్ జీపీఏ కదా, సిల్వర్స్టోన్లో రసల్ కానీ ఒకవేళ DNF చేయకపోయిన ఉంటే దే కుడ్ హ్యావ్ గివెన్ సంథింగ్ టు రసల్ అండ్ మేడ్ రసల్ విన్ ఇట్ ఫర్ షూర్. హ్యామిల్టన్ ఎంత డ్రైవ్ చేయి లాస్ట్కి తీసుకొచ్చి ఒక సాఫ్టో మీడియమో పెడతారో అది గ్రెయిన్ అవుతుంది, రసల్ గారి మీద గ్రెయిన్ అవ్వదు. అండ్ నెక్స్ట్ బెల్జియం జీపీలో అనుకుంటా టీమ్ రేడియోలో పిట్ చెయ్యి అని చెప్పారు, హ్యామిల్టన్ని పిట్ చేయించారు, రసల్ని పిట్ చేయించలేదు. రసల్ లైక్ నేను వెళ్తాను, నేను చేస్తాను అని అన్నాడు. సరే, ఇప్పుడు నువ్వు ఒక టీమ్ ప్రిన్సిపల్, నువ్వు టీమ్ స్ట్రాటజీ ఎందుకు ఉండదు? ఇప్పుడు డ్రైవర్ నేను వెళ్తాను, నేను చేసుకుంటాను, ఆ టైర్లు నాకు బాగానే ఉన్నాయి అనుకుంటే నువ్వు టీం గురించి ఆలోచించాలి, డ్రైవర్ గురించి ఆలోచించాలి, తోలు తీరిపోయింది. ఒక మంచి 1 and 2 వచ్చేది, లేదా అట్లీస్ట్ 1 and 3 అని వచ్చేది. ఇట్స్ ఫేట్, కర్మ హ్యాడ్ టు హిట్ బ్యాక్ అంతే. On this note, let's end with kicks over. Yeah, on this note, kicks over నుంచి ఏం ఆడతాను చెప్పు. I mean, just say words. Great drive. Joke when you Chinese 4 points. Congratulations. First Chinese driver to win points in F1. Yeah. I'm so proud of you. Bottas just missed. Sorry. Bottas Fuck next. you FIA for giving Norris that penalty. ఏం పర్లేదు, నెక్స్ట్ అబుదాబిలో మంచి స్క్రిప్ట్ రాస్తాడు బెన్ సులేమాన్, బొటాస్ కి పాయింట్ చెప్పించి సీజన్ ఎండ్ చేస్తాడు. చూసుకో, నాకు నమ్మకం లేదు. దుహాన్ వచ్చి ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతాడు సౌబర్ని, నాకు నమ్మకం లేదు. యా, వాట్ వాస్ దాట్ అసలు? డుహాన్ అండ్ లాస్ట్ రేస్ లో తీయడం అసలు. ఆకాన్ ఇస్ ది లాంగెస్ట్ సర్వింగ్ ఆల్పిన్ డ్రైవర్ కదా, ఫర్ బెన్ తీసుకొచ్చాడు, పోడియంస్ తీసుకొచ్చాడు. రెస్పెక్ట్. I mean, do you know that they're considering Colapinto for Alpine? And Red Bull. Yeah. Red Bull is also in the lane. ఎందుకంటే they're thinking to put Lawson in RBR and Colapinto into VCARB. No, it's good. But that is good pairing. And you're sabotaging Yuki. Yeah. Yuki has been driving with that team for what? How many years he has to prove? Yeah, fuck dude. He can't get out of the contract also, no? I don't know if he can. And 2025 తర్వాత Honda engines వెళ్ళిపోతాయి రెడ్ బుల్ కి, అండ్ యూకీని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రెడ్ బుల్ కి. దే విల్ త్రో హిమ్ అవుట్ లైక్. కానీ యూకీ హ్యాస్ ఇట్. అప్పుడప్పుడు హీ డ్రాప్స్ మ్యాజికల్ బాంబ్స్ ఇలా జింగ్ 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 అని పడేస్తుంటాడు, అండ్ అప్పుడప్పుడు ఇట్ హ్యాపెన్స్. షిట్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. Let's see. Anyway, on that note, first time the pod lo మేము ఇంతవరకు ఎవరికి ఏమీ అవార్డ్స్ ఇవ్వలేదు. సో first time I'm giving you the tagline, the certified Lewis Hamilton yapper, whatever that is. Yapper. Yeah. I will share it with Akhil bhai. Yeah. Because we vibe together every night. In the night we had this beautiful conversation. ఇంకా చాలా రా Mercedes AMG గురించి ఇంకా నాకు చాలా అనిపించింది. ఫ్యాన్ ఇంటరాక్షన్ లూయిస్ హామిల్టన్తో. ఇట్స్ లైక్ ఐ లైక్ యూ ఇన్ బ్లాక్ బట్ ఐ చెప్పి ఇట్లా షర్ట్ అయితే కింద రెడ్ ఉంటుంది. Yeah, he had a good laugh. I don't want him to cry at last race. If he cries,
I will lose it because for whatever reason that team ఇలా ఉన్నారేంట్రా వీళ్ళందరూ అరే ఎందుకే అంటున్నారా స్క్రీనింగ్ పెట్టు అందరు రియాక్షన్స్ క్యాప్చర్ చేయొచ్చు మరి ఇంత దారుణంగా ఉన్నారు వీళ్ళు పాపం అరే ఇట్స్ వాట్ 13 years 13 how many years 2012 నుంచి కదా 11 years or 12 years relationship అబ్బా అది I get it ఫస్ట్ లవ్ it's not the first love కానీ see Niki Lauda ఉండుంటే things would have been different. He would have won 8th and 9th championship also. రాస్బర్గ్కి వెళ్ళకపోతుండే ఏదో అవుతాయి ఇంకా నిక్కీ లౌడా ఉండుంటే మన టోటో మామ ఈజ్ లైక్ వాట్ అదొక ఐకానిక్ వాక్ ఉంటుంది టోటోకి రసల్ దగ్గరికి వెళ్ళి అయితే బుగ్గలకి లేటాడు లూయిస్ హామిల్టన్కి వచ్చి ఓకే థ్యాంక్ యూ సీ అబౌట్ కిమ్మీ కదా కిమ్మీ ఈజ్ లైక్ హిస్ ఫేవరెట్ చైల్డ్ అనమాట ఇంకా రేపటి నుంచి రసల్ని పక్కకు పెట్టేసి కిమ్మీని తీసుకుని వాళ్ళ చిన్న కొడుకుంటాడు కదా అందరు కలిసి గో కార్టింగ్ వెళ్తారు ఇంకా నలుగురు కలిసి సూసీ విల్ డ్రైవ్ ఇట్ that I will miss some చూద్దాం I will see how 25 goes for Merc. See on that note ఒకసారి చెప్పారా పెనాల్టీస్ ఎవరికి ఎంత వచ్చాయి ఒక లిస్ట్ లాగా ఏముంది తెలుసులే వాళ్ళకి ఏముంది లాసన్ నారిస్ ఆల్బన్ రసల్ 10 5 seconds Hamilton drive hey Russell got penalty infringement అవునా కార్ ఇన్ఫ్రించ్మెంట్ కి వచ్చింది everyone knows డే he got last లో వచ్చింది I think I missed out ఏం చేశాడు but still he finished the same అనుకుంటా సేఫ్టీ కార్ infringement I don't know what he did but he got a penalty అనే విషయం తెలుసు నాకు anyway yeah that's Qatar Grand Prix so that's the end of the video. Spend what are 1 hour nice 1.5 అనుకుంటా 8:15 కి స్టార్ట్ ఈజీగా I mean this episode deserved this race deserved sorry this race chaotic but also enjoyable moments జో మామాకి కొంచెం ఏదో ఒకటి ఫ్యానిజం చేద్దాం జో మామా టు ఫెరారీ ప్లీజ్ కమ్ టు ఫెరారీ రిజర్వ్ డ్రైవర్ కదా కన్ఫర్మ్ కదా రూమర్స్ రూమర్స్ కానీ if they can put RBR లో కూడా పెట్టొచ్చు కదా జో గాని because it's always good to have an experienced formula driver as a reserve driver. Qatar is not ready. We can't you follow Formula 2? To an extent. I'm not Oliver makes us win in Formula 2 Qatar sprint only sprint అనుకుంటా race అనుకుంటా for the 7th time అని వచ్చింది acha we have to watch next season nunchi we'll also do a segment with Formula 2 also like along with Formula 1 Formula 2 is not that interesting to an extent ante aa cars it's because it's all same cars no it's all equal machinery కాకపోతే అక్కడ ఈ పిట్ స్టాప్ వల్ల టైం లూజ్ అయిపోయి నీ స్ట్రాటజీల వల్ల రేస్ ఫకప్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు దే ఆల్రెడీ హ్యావ్ అ ప్రీ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ బట్ F1 నువ్వు స్ట్రాటజీ ఇంత మారిస్తే చాలు ద హోల్ రేస్ గెట్స్ tumbling down సేమ్ విత్ రసల్ ఇస్ లైక్ వాట్ P2 లో ఉన్నాడు P2 or P3 అనుకుంటా PS3 వాస్ ఫాలోయింగ్ అప్ వెరీ ఫాస్ట్లీ అండ్ రసల్ని పిట్ చేయించారు హార్డ్స్కి అండ్ ఆ స్లో పిట్ స్టాప్ అయింది 7 seconds he gave PS3 ఇట్లా గోల్డెన్ ప్లాటర్ తీసుకోమో P3 ఏముందిలే ఏం రేస్ చేస్తాను I have another tagline for Suhas certified Russell hater no I admire him to an extent కానీ 2024 I'm a Russell hater 2025 let's see anyway that's the end of the episode drop a like subscribe do whatever you do with other YouTube videos and thank you for coming thank you for coming thank you for making the pod so much for having me it's been a pleasure it's so good to be on the other side you should come and try also actually chaala mandi people have been asking me like DMs lo nacha but I'm so sorry races ekku levu nene em cheyagalanu cheppu but post season we have plans like F1 streaming gaani nenu kuda gaming streaming cheddam anukuntunnanu so gaming streaming oka angle untundi and then there's old races watch cheddam people tho kalisi either Discord lo chusi cheyadamo lappo live stream cheyadamo copyrights ani figure out cheskoni we'll fuck around something around but I want to do that 4,000 hours అయితే రీచ్ అవ్వాలి monetization కోసం so I'll do whatever the fuck I want and most of the analytics చూసుకుంటే maximum number of people who watch don't subscribe to the channel so just drop that subscribe drop that like do whatever you can and Discord join అయిపోండి description లో ఉంది and I'll put your Instagram follow him there F1 GC link కావాలంటే DM me on Instagram we'll send it to you I think that's it chalo bye bye